కరీంనగర్ నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పి యాత్ర చేయాలని సంజయ్ ప్రశ్నించినందుకు తన తల్లిని దూషించాడని మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. అయితే నియోజకవర్గానికి ఎవరేం చేశారో ప్రజలకు తెలుసన్నారు బండి సంజయ్. వచ్చే ఎన్నికల్లో తాను గెలవకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని, కాంగ్రెస్ గెలవకుంటే మంత్రి పదవికి రాజీనామా చేస్తారా అని ప్రశ్నించారు బండి సంజయ్. రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంది నేనన్నా కుట్టపోయిన అది మన ఉడకపోతే గ్యారెంటీ రాముడు గాడే పుట్టిన గ్యారెంటీ ఏంటి అంటే నేనన్నా మీ అమ్మకు నువ్వు ఉంటామని గ్యారెంటీ ఏంటి అని నేనన్నా. అవునా కదా? ఎవరు చెప్పిండ్రు? అక్కడ నర్సమ్మ ఏం చేస్తాక అమ్మ డెలివరీ కాగానే ఆ నర్సమ్మ వచ్చి అక్క అమ్మ నీకు పాప పుట్టింది అంటారు. అమ్మ నీకు బాబు పుట్టిండు అంటారు. ఎవరు ఆధారం? నరసమ్మ ఆధారం. నా రాముకి చరిత్రనే ఆధారమే. పార్లమెంటు సభ్యుడిగా 5 సంవత్సరాలు మీరు నియోజకవర్గం చేసిన సేవ ఏందో చెప్పి ప్రచారం కొనసాగించండి. శ్రీరాముడు పేరు మీద ఓట్లాడడం కాదు. మీరు నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి చేసి ఉంటే దాన్ని చెప్పమని అడిగితే, జన్మనిచ్చిన తల్లి, నా తల్లి కావచ్చు, ఇంకొకరి తల్లి కావచ్చు, రాజకీయాలు అడిగిన ప్రశ్న నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి అయితే అతను మాట్లాడిన మాట తల్లి జన్మాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయ డ్రామా చేస్తూ తిరిగి ఆ యాత్ర ఒక ప్రచారం రావాలనే ఆలోచనతో మళ్ళీ ఎవరు అడ్డుకుంటున్నట్టుగా ప్రచారం చేస్తున్నారు. మేము ఎవరు అడ్డుకుంటలేము. ఈ ఎన్నికల్లో నేను ఓడిపోతే చలో రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు. దాన్ని సిద్ధమా చెప్పు. నేను రాజకీయ సన్యాసం తీసుకుంటే ఎన్నికల్లో ఓడిపోతే తీసుకుంటా. నేను వ్యాపారం చేసుకుంటా. ఏమంట ధర్మం గురించి మాట్లాడా, హిందుత్వం మాట్లాడా, ధర్మం మాట్లాడా, మాట్లాడా, నేను పక్క జరుగుతా. నువ్వు పక్క జరుగుతా రాజకీయ సన్యాసం తీసుకుంటావు చెప్పాలి. ఏదో చిత్రీకరించి నువ్వు క్రియేట్ చేసి దాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తే, నువ్వు దానికి కట్టుబడి ఉంటే, నువ్వు పార్లమెంటు పోటీ చేసే అభ్యర్థి ఎన్నికలు ఓడిపోతే నువ్వు రాజకీయ సన్యాసం తీసుకుంటావా చెప్పు.